జై శ్రీరామ్. నేను మీ వేణిరాజెట్టి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణంలో 20వ అధ్యాయం నదీ స్నాన దీపదాన ఫలితాలు పురంజయుని కథ గురించి తెలుసుకోబోతున్నాం. వశిష్ఠుడు మిథిలానగరీశ జనక మహారాజా నిరంతరం పుణ్యకార్యాలతో అలరారే పర్వాల మాసం కార్తీక మాసం. ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరిగినే తరగదు. పురంజయుని కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత తేటతెల్లం పరుస్తుంది. పూర్వం అగస్త్య మహర్షి అత్రి మహర్షికి చెప్పినటువంటి దానిని నేను నీకు చెబుతాను, శ్రద్ధవంతుడివై విను. ధర్మవేత్త దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యం మీ చేత చెప్పించుకునే వినాలని ఉంది, అనుగ్రహించని అత్రి మహర్షిని వేడుకున్నాడు అగస్త్య మహర్షి. ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం. ఈ మాసంలో నెల రోజులు నదిలో స్నానం చేయడం, దీపదానం చేయడం వలన కలిగే ఉత్తమమైనటువంటి ఫలితాలు వర్ణించి చెప్పడానికి వీలు కానివి. సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి, దుఃఖాలన్నీ నశిస్తాయి, పుణ్యలోకాలు సిద్ధిస్తాయి. పూర్వం పురంజయుని మహారాజుని ఈ కార్తీక మాసం పునీతుడై చేసింది. అతడి గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాసం మహత్యం పూర్తిగా తెలుస్తుంది అని అన్నాడు అత్రి మహర్షి. పూర్వం త్రేతాయుగంలో పురంజయుడనే రాజు అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. రాను రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలైంది. వందిమగాదులు కైవర్యాల వలన, స్తుతుల వలన, స్తోత్రాల వలన తనను చూసి శత్రురాజులు పడుతున్నటువంటి భయాంతుల వలన తానే సాటి అనే అహంకారం పెరిగిపోయింది. పరిపాలనా విషయంపై శ్రద్ధ తగ్గిపోయింది. వినోదాలు విషయాలపై మోజు పెరిగిపోయింది. ఇతరులు ఇచ్చినటువంటి సలహాలు సంప్రదింపులు నిర్లక్ష్యం చేస్తుండేవాడు. రాను రాను ప్రజారంజకత్వానికి బదులు కంటకుడుగా తయారయ్యాడు. మహారాజైన పురంజయుని ప్రవర్తనను భరించలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు. అందరూ కూడా ఒక్కసారిగా పురంజయుడి మీదకి దండెత్తించే వచ్చారు. పురంజయుడి రథములకు పంచకళ్యాణి గుర్రాలు పూరిచ్చే ఉండేవి. దృఢమైన చక్రాలు కలిగిన మణిమయ కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించే ధనుర్బాధతో సుస్వప్నమైన అనేక యుద్ధాలలో విజయాలు సాధించి పెట్టిన ఆ రథం మీద పదగజ తురగా దళాలతో బయలుదేరి శత్రువును ఎదుర్కోవడం మొదలుపెట్టాడు. పురంజయుడు బాణాలతో, గదలతో, ఇంకను అనేక విధాలైనటువంటి అస్త్రశస్త్రాలతో సుకుంకులంగా సమరంతో జరిగింది. అహంకారం అనేది మానవుని పతనానికి పునాదిరాయి. ఆ పునాదిరాయి కదిలితే భవనం ఎలా నేలమెట్టమైపోతుందో అదే ఇదిగా అహంకారం అనేది ఎంత పెరిగిందో అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తూ ఉంది ఈ కథ. 20వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.